వెల్కమ్ టు డైలీ హిందీ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి August 12th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ లైక్ అండ్ అలాగే వీడియో ఎక్స్ప్లెనేషన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ రిప్లై. అండ్ దాంతోపాటుగా చాలామంది నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోలేదు, బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి సో దట్ మీకు ఏ రోజు వీడియో ఆ రోజే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ కెన్ కన్జ్యూమ్ ద కాంటెంట్ ఆన్ ద డే ఇట్ సెల్ఫ్. సో దట్ మీరు కన్సిస్టెంట్గా ఈవెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు కీప్ ఆన్ ట్రాకింగ్ అనేది మీరు చేయగలుగుతారు ఈజీగా, ఏ రోజు వీడియో ఆ రోజు చూస్తే. సో ముందుగా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ హెడ్లైన్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్స్ సజెషన్స్ ఇంక్లూడెడ్ అప్డేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 పాస్డ్ ఇన్ లోక్సభ. సో ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది అప్డేషన్తో మళ్ళీ దాన్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. సో లోక్సభ పాస్ చేసిందని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ చూస్తే మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ డెడ్లాక్ ఇన్ ట్రీటీ టాక్స్ అండర్లైన్స్ గ్లోబల్ షిఫ్ట్. సో ఇక్కడ డెడ్లాక్ అనేది క్రియేట్ అయింది ట్రీటీ టాక్స్లో. ప్లాస్టిక్ పొల్యూషన్ రిలేటెడ్ టాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో దాన్ని ఎలా అయినా కంటైన్ చేయాలి అని చెప్పేసి సో అక్కడ డెడ్లాక్ అనేది జరుగుతుంది. అంటే ఒక డెడ్లాక్ అంటే సందిగ్ధత లాంటిది, ఒక అగ్రిమెంట్ రాకుండా సో టూ ఆపోజిట్ వ్యూస్లో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో దాని గురించి క్లియర్గా లోపల చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ట్రేడ్ విత్ రష్యా యుఎస్ క్రిటిసిజం ఆఫ్ ఇండియా ఈజ్ ఫ్యాక్చువల్ బట్ ఇల్లాజికల్. ఈయూస్ ఎనర్జీ బై డ్యూరింగ్ అ వార్ హయ్యర్ దాన్ ఇండియాస్. సో ఇక్కడ చూస్తే మనకి రష్యాతో మనం ఆయిల్ ట్రేడ్ చేస్తున్నాం కదా, సో దాని రిలేటెడ్ టారిఫ్స్ అనేది విధించింది యుఎస్. సో ఇక్కడ క్రిటిసిజం ఏదైతే చేసిందో యుఎస్ ఇండియా మీద అది ఫ్యాక్చువల్గానే ఇల్లాజికల్గా ఉంది. ఎందుకంటే ఈ ఎనర్జీ అనేది బై చేస్తున్నప్పుడు యూరోపియన్ యూనియనే ఎక్కువగా బై చేసింది ఇండియా కన్నా అని చెప్పేసి క్లియర్లీ ఫ్యాక్చువల్గా చూస్తే మనకి ఫ్యాక్ట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి. యూరోపియన్ యూనియనే ఎక్కువ బై చేసింది వెన్ కంపేర్డ్ టు ఇండియా. సో దాని మీద టారిఫ్స్ అనేవి విధించకుండా సో మనల్నే టార్గెట్ చేయడం అనేది ఇట్ ఈస్ అన్జస్టిఫైడ్ క్రిటిసిజం అనేది చేస్తూ ఉంది యూఎస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాని రిలేటెడ్ కూడా మనం 2-3 డేస్ నుంచి దాని రిలేటెడ్ ఆర్టికల్స్ చూస్తూనే ఉన్నాం. సో మళ్ళీ ఒకసారి రిపిటేటివ్గా వచ్చింది ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి న్యూక్లియర్ థ్రెట్ ఈజ్ పాక్స్ స్టాక్ ఇన్ ట్రేడ్ అని చెప్పేసి ఇండియా స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ మనకి. సో న్యూక్లియర్ థ్రెట్ అనేది పాక్ వే ఆఫ్ బిహేవియర్ అని చెప్పేసి అర్థం వస్తుంది ఇక్కడ మనకి. స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్స్ వే ఆఫ్ బిహేవియర్ని డిస్క్రైబ్ చేస్తుంది స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే. సో ఇక్కడ పాకిస్తాన్ అనేది న్యూక్లియర్ థ్రెట్ని యూజ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఆ విధంగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇండియా అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మిలిటరీ ఈజ్ అ హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ టెర్రర్ గ్రూప్స్ సేస్ మినిస్ట్రీ. సో అక్కడ పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ టెర్రర్ గ్రూప్స్తో కలిసి పనిచేస్తూ ఉంది అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. హ్యాండ్ ఇన్ గ్లోవ్ మీనింగ్ ఇంపార్టెంట్. హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంటే ఇన్ కొల్యూడ్ అయ్యి ఇద్దరు కూడా మిలిటరీ అండ్ అలాగే టెర్రర్ గ్రూప్స్ కూడా కొల్యూడ్ అయ్యి పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మన మినిస్ట్రీ అనేది చెప్తూ ఉంది. సో ఇక్కడ హ్యాండ్ ఇన్ గ్లోవ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇన్ కొల్యూషన్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి న్యూక్లియర్ సాబర్ రాట్లింగ్ ఈజ్ అ పాకిస్తాన్స్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం న్యూక్లియర్ థ్రెట్ అనేది. సో దాని మీనింగ్ ఇక్కడ సాబర్ రాట్లింగ్ అంటే న్యూక్లియర్ థ్రెట్ అనే మీనింగ్ వస్తుంది దానికి. సో పాకిస్తాన్స్ స్టాక్ ఇన్ ట్రేడ్ అని చెప్పేసి మన సైడ్ నుంచి న్యూఢిల్లీ చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎస్సీ అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ క్యాప్చర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ ఇన్ ఢిల్లీ సేస్ నెవర్ లెట్ దెమ్ బ్యాక్ ఆన్ ద స్ట్రీట్. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది క్లియర్లీ. సో స్ట్రే డాగ్స్ ఏవైతే ఉంటాయో అంటే వీధి కుక్కలు అంటాం, సో అవి ఏవైతే ఢిల్లీలో ఉన్నాయో వాటిని క్యాప్చర్ చేయండి, మళ్ళీ నెవర్ లెట్ దెమ్ బ్యాక్ ఆన్ ద స్ట్రీట్, మళ్ళీ స్ట్రీట్లో వదలకండి అని చెప్పేసి క్లియర్లీ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చింది ఢిల్లీ గవర్నమెంట్కి, ఆల్ లోకల్ బాడీస్కి కూడా. అండ్ ఇక్కడ పిక్చర్ని డిస్క్రైబ్ చేస్తూ మనకి ఆన్ ద క్లామర్ టు ప్రొటెక్ట్ స్ట్రే డాగ్స్ ద కోర్ట్ ఆస్క్స్ ఇఫ్ యాక్టివిస్ట్ కెన్ రిటర్న్ చిల్డ్రన్ లాస్ట్ టు ర్యాబిడ్ క్యానైన్స్ టు పేరెంట్స్. సో ఇక్కడ ఆన్ ద క్లామర్ అంటే ఒక డిమాండ్ చేయడం, ఒక సంథింగ్ గురించి డిమాండ్ చేయడం. సో దాని గురించి పబ్లిక్ అవుట్ క్రై జరుగుతుంది. అంటే ఇక్కడ స్ట్రే డాగ్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఎన్జిఓస్ కానీ సో సమ్ ఆర్గనైజేషన్స్ సో ఆన్ ద క్లామర్ అంటే ఆ డిమాండ్ అనేది ఉంది, ప్రొటెక్ట్ చేయాలి స్ట్రే డాగ్స్ని అని చెప్పేసి. అప్పుడు కోర్టు ఏం అడుగుతుందంటే వాళ్ళని, ఈ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, మీరు ఎవరైతే ఈ కుక్కల దాడితో చిన్నపిల్లలు ఎవరైతే చనిపోయారో వాళ్ళని మీరు పేరెంట్స్కి రిటర్న్ చేయగలరా
అని చెప్పేసి కోర్టు రివర్స్లో అడిగింది. సో ఇక్కడ దాని గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తూ ఇచ్చారు. అండ్ కోర్ట్ అనేది సుయోమోటో కేసు అని చెప్పేసి తీసుకుంది. సుయోమోటో అంటే సో ఆన్ ఇట్స్ ఓన్ తనకు తానుగా ఈ కేసు అనేది తీసుకుంది. ఎందుకంటే ఇంక్రీజింగ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ స్ట్రే డాగ్ అటాక్స్ ఆన్ చిల్డ్రన్ ఇంక్లూడింగ్ ఇన్ఫెంట్స్, చిన్న పిల్లల మీద ఈ వీధి కుక్కల దాడులు అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో దానివల్ల చాలా చిన్నపిల్లల మంది చాలామంది చనిపోతున్నారు. సో దానివల్ల సో ఆన్ ఇట్స్ ఓన్ తనకు తానుగా ఈ కేసు తీసుకొని సో దాని రిలేటెడ్ డైరెక్షన్స్ అనేది ఇచ్చింది సుప్రీంకోర్టు. అండ్ దాంతోపాటు ఈ మన సొలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతా కూడా సో ఆ డిసిషన్కి కోర్ట్స్ డిసిషన్కి సపోర్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి శ్రీకూర్మం టెంపుల్ మురాల్స్ ఇన్స్క్రిప్షన్స్ రీస్టోర్డ్ సేస్ ఎమ్మెల్యే. సో అక్కడ ఉన్న మురాల్స్ కానీ ఇన్స్క్రిప్షన్స్ కానీ రీస్టోర్ చేయబడ్డాయి అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ శ్రీకూర్మం టెంపుల్ అనేది మనకి శ్రీకాకుళంలో ఉంది. సో శ్రీకూర్మం టెంపుల్లో మనకి విష్ణు అవతారమైన సో ఇన్కార్నేషన్ లార్డ్ విష్ణుస్ ఇన్కార్నేషన్ అంటే టోర్టాయిస్ అంటే కూర్మావతారంతో సో ఆ టెంపుల్లో ఉంటారు. సో లార్డ్ విష్ణు రిసైడ్స్ దేర్ ఇన్ శ్రీకూర్మం టెంపుల్. సో వన్ ఆఫ్ ద ఇన్కార్నేషన్ సో విష్ణువు యొక్క కూర్మావతారం కూడా అక్కడ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా దానికి నియర్ బై అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అనేది ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ ద సన్ టెంపుల్, దీన్ని సన్ టెంపుల్ అని చెప్పేసి అంటాం. సూర్య భగవానుడి ఆలయం ఇది. సో ఇదేంటంటే ట్వైస్ ఏ ఇయర్ సంవత్సరానికి 2 సార్లు మాత్రమే సో సూర్యుని గర్భగుడిలోనే సో సన్ రైస్ పడతాయి, అంటే సూర్యరశ్మి డైరెక్ట్గా పడుతుంది సో గర్భగుడిలోకి. సో ఆ విధంగా డిజైన్ చేశారు ఈ టెంపుల్ విశిష్టత అది. అండ్ ఇది శ్రీకాకుళంలోనే ఉంది ఇది కూడా. సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ జస్ట్ విచ్ ఈస్ 10 కిలోమీటర్స్ అవే. సో శ్రీకూర్మం టెంపుల్ అనేది అక్కడ ఉంది. సో ఈ రెండు కూడా సో శ్రీకాకుళంకి ఒక మేజర్ అట్రాక్షన్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి గవర్నమెంట్ ఇష్యూస్ జీవో ఆన్ ఫ్రీ బస్ ట్రావెల్. సో జీవో నెంబర్ 27 అని చెప్పేసి ఫ్రీ బస్ ట్రావెల్ August 15 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు కదా. సో ఏపీఎస్ఆర్టీసీ. సో దాని స్కీమ్ పేరు స్త్రీ శక్తి అని చెప్పేసి స్టార్ట్ చేయబోతున్నారు. అఫీషియల్గా నేమ్ చేశారు దాన్ని. సో ఎవ్రీ గర్ల్ అండ్ విమెన్ ట్రాన్స్జెండర్ పర్సన్స్కి సో ఫ్రీ బస్ ట్రావెల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ 0 ఫేర్ టికెట్స్ అనేవి ఇస్తారు వాళ్ళకి, అంటే 0 టికెట్. వాటిని మళ్ళీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో సో దాన్ని గవర్నమెంట్ అనేది ఏపీఎస్ఆర్టీసీకి రీఎంబర్స్ చేస్తుంది. ఈ డొమిసైల్ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా చూపించి సో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ని యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ విమెన్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కమ్యూటర్స్ థ్రాంగ్ బెంగళూరుస్ మెట్రోస్ న్యూ ఎల్లో లైన్. సో ఇక్కడ కమ్యూటర్స్ మీనింగ్ ఇంపార్టెంట్. కమ్యూటర్స్ అంటే దోస్ హూ ట్రావెల్. సో ప్రయాణికులని కమ్యూటర్స్ అని చెప్పేసి అంటాం. సో కమ్యూటర్స్ థ్రాంగ్ బెంగళూరుస్ న్యూ ఎల్లో లైన్ మెట్రోస్. సో అక్కడ న్యూగా ఎల్లో లైన్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు, అంటే ఒక న్యూ రూట్. సో ఆ న్యూ రూట్లో ఎల్లో లైన్ అని చెప్పేసి దానికి పేరు పెట్టారు. హైదరాబాద్లో ఎలా అయితే ఉన్నాయో సో బ్లూ లైన్, రెడ్ లైన్ అని చెప్పేసి, గ్రీన్ లైన్ అని చెప్పేసి, అలానే ఎల్లో లైన్ కొత్తగా స్టార్ట్ చేశారు. సో అందులో 100% కెపాసిటీతో ప్రస్తుతం రన్ అవుతుంది. సో మెట్రో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. థ్రాంగ్ అంటే గుంపులుగా ప్రయాణికులు గుంపులుగా సో ఈ న్యూ ఎల్లో లైన్ని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కమ్యూటర్స్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి గవర్నర్స్ ఆర్డర్ ఆన్ పార్టిషన్ హర్రర్ డే ట్రిగర్స్ రో ఇన్ కేరళ అని చెప్పించారు. సో ఇక్కడ పార్టిషన్ హర్రర్ డే అని చెప్పేసి మనం August 14th జరుపుకుంటాం. పార్టిషన్ హర్రర్స్ రిమెంబరెన్స్ డే అని చెప్పేసి August 14th జరుపుతాం. ఇది 2021లో స్టార్ట్ చేశారు నరేంద్ర మోదీ గారు. సో ఫస్ట్ టైం మనం 2021లో స్టార్ట్ చేసాం. సో ఇక్కడ కేరళ గవర్నర్ అయిన రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈయన స్టేట్ రన్ యూనివర్సిటీలు మొత్తం కూడా మీరు ఈ డేని మీరు సెలబ్రేట్ చేయాలి, అంటే అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి సో డైరెక్షన్స్ అనేది ఇచ్చారు. సో ఇది డెఫినెట్లీ పవర్ ఓవర్ రీచ్. సో ఇది క్లియర్ ఓవర్ రీచ్ ఆఫ్ పవర్ అని చెప్పేసి సో అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ పవర్స్ అనేది ఓవర్ రైడ్ చేసినట్లే అని చెప్పేసి సో అక్కడి నుంచి మళ్ళీ ఒక ట్రిగర్ అనేది స్టార్ట్ అయింది. కేరళలో ఎప్పుడు ఉన్నది ఈ రిఫ్ట్ అనేది ఆటోమేటిక్లీ చాలా విషయాల్లో ఈ ఎలక్టెడ్ గవర్నమెంట్కి అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటీ అయిన గవర్నర్కి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉంటుంది. సో కొత్త కాంట్రవర్సీ ఇప్పుడు రీఇగ్నైట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఇందులో చూస్తే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పార్టిషన్ హర్రర్స్ రిమెంబరెన్స్ డే విజ్ సెలబ్రేటెడ్ ఆన్ August 14th. సో ఇక్కడ మీ అందరికీ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన టైంలో మనకి గవర్నర్ జనరల్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి రివైవింగ్ సివిక్ ఎంగేజ్మెంట్ ఇన్ హెల్త్ గవర్నెన్స్. సో హెల్త్ గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ వచ్చింది మనకి ఇక్కడ. ఎందుకంటే రీసెంట్లీ మనకి తమిళనాడులో కానీ ప్రీవియస్లీ అండ్ అలాగే కర్ణాటకలో రీసెంట్లీ ఒక 2 స్కీమ్స్ లాంచ్ చేశారు టు డెలివర్ దిస్ హెల్త్ కేర్ డోర్ స్టెప్స్కి డెలివర్ చేయడానికి.
ఫర్ పీపుల్ విత్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, సో లైక్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి, సో షుగర్ ఇట్లాంటివి కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే వితౌట్ కాంటాక్ట్, మనం కాంటాక్ట్ అయినా సరే ఆ డిసీజెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వదు. సో వాటిని మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్పేసి అంటాం. సో దాని రిలేటెడ్ తమిళనాడు ఒక స్కీమ్ ఇంతకుముందు స్టార్ట్ చేసింది. సో కర్ణాటక రీసెంట్లీ గృహ ఆరోగ్య స్కీమ్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. సో డోర్ స్టెప్కి మనకి హెల్త్ కేర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి ప్రోయాక్టివ్గా హెల్త్ కేర్ అనేది ప్రొవైడ్ చేస్తారు డోర్ స్టెప్ దగ్గరే. అండ్ ఈ హెల్త్ గవర్నెన్స్ అనేది ఇంతకుముందు గవర్నమెంట్ లెడ్ ఫంక్షన్ కింద ఉండేది. కాకపోతే ఇప్పుడు డైవర్స్ యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నారు ఇందులో. సివిల్ సొసైటీ బాడీస్ కానీ, ప్రొఫెషనల్ బాడీస్, హాస్పిటల్ అసోసియేషన్స్ కానీ, ట్రేడ్ యూనియన్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు సో దానిలో ఇంక్లూడ్ అయి ఉన్నారు. అండ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ అనేది డెఫినెట్లీ హెల్త్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎసెన్షియల్. సో అండ్ దాంతోపాటుగా ఈ ఇన్క్లూజివ్ పార్టిసిపేషన్ అనేది అకౌంటబిలిటీ కానీ, ఛాలెంజెస్ ఎలైట్ డామినెన్స్ అండ్ కరప్షన్ రిడ్యూస్ చేస్తుంది, అకౌంటబిలిటీని స్ట్రెంథన్ చేస్తుంది. ఇన్క్లూజివ్ పార్టిసిపేషన్ ఉండాలి. సో ఎలీట్ డామినెన్స్ని డెఫినెట్లీ ఛాలెంజ్ చేస్తుంది. ఇన్క్లూజివ్ పార్టిసిపేషన్ అంటే అందరూ కూడా సో అందులో భాగస్వాములు అవ్వడం. సో సింపుల్ దాట్. అండ్ మోర్ ఓవర్ ఎంగేజింగ్ కమ్యూనిటీస్ క్లియర్లీ ఫోస్టర్స్ కొలాబరేషన్ విత్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఆశా వర్కర్స్ కానీ, హెల్త్ వర్కర్స్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో ఎంగేజ్ అవ్వడం అనేది, కొలాబరేట్ అవ్వడం అనేది సో ఒక బెటర్ అవుట్కమ్స్ అనేది తీసుకొస్తుంది మనకి. అండ్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ చూస్తే మనకి 2005లో స్టార్ట్ చేశారు. సో ఇది క్లియర్లీ పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఇండియాస్ హెల్త్ గవర్నెన్స్లో ఉండాలి అని చెప్పేసి విలేజ్ హెల్త్ శానిటేషన్ వర్కర్స్ అని, న్యూట్రిషన్ కమిటీస్ అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ చేశారు అప్పుడు. అండ్ ఇవి స్పెషల్లీ డిజైన్డ్ ఎందుకు చేశారంటే విమెన్ కానీ మార్జినలైజ్డ్ గ్రూప్స్ నుంచి వాళ్ళని క్లియర్లీ ఇంక్లూడ్ చేయడానికే సో అవి డిజైన్ చేయబడ్డాయి. అండ్ దాంతోపాటుగా మహిళా ఆరోగ్య సమితిస్ అని చెప్పి, వార్డ్ కమిటీస్, ఇట్లా లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అనేది స్టార్ట్ చేశారు. కానీ స్టిల్ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి మనకి. ఇందులో చూస్తే మనకి అండర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అని, పూర్ ఇంటర్ సెక్టోరల్ కోఆర్డినేషన్. సో డిఫరెంట్ సెక్టర్స్ మధ్య పూర్ కోఆర్డినేషన్ అండ్ డీప్లీ రూటెడ్ సోషల్ హైరార్కీస్. సో ఇట్లాంటి ఛాలెంజెస్ అనేవి స్టిల్ ఉన్నాయి. అండ్ వేర్ ద ప్రాబ్లమ్ లైస్. సో ప్రాబ్లం ఎక్కడుంది యాక్చువల్గా అంటే ప్రివైలింగ్ మైండ్ సెట్. సో పబ్లిక్ ఎంగేజ్మెంట్ రిలేటెడ్ మైండ్ సెట్ అనేది ప్రస్తుతం అనేది ఒక ప్రాబ్లం కింద ఉంది. అండ్ పాలసీ మేకర్స్ కానీ, హెల్త్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ సో వాళ్ళని జస్ట్ ప్యాసివ్ రిసిపియంట్స్ ఆఫ్ కేర్ కాకుండా సో యాక్టివ్ పార్టిసిపెంట్స్ని చేయాలి. సో అక్కడే మనకి ప్రాబ్లం అనేది ఉంది. అండ్ బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేయడంలో కూడా. అండ్ నేషనల్ హెల్త్ మిషన్ అనేది బాటమ్ అప్ ప్లానింగ్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంది. సో అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. కానీ రియాలిటీ చూస్తే ఎంగేజ్మెంట్ ఈజ్ రేర్ ఇన్ ప్రాక్టీస్. సో రియాలిటీలో చూస్తే మనకి వాళ్ళ ఎంగేజ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు కూడా ఇన్క్లూజివ్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ అనేవి క్లియర్గా సరైన ప్లాట్ఫామ్స్ లేకపోవడం వల్ల ఈ సిటిజన్స్ అనేవి ఈ మీడియా క్యాంపెయిన్స్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఇట్లాంటి ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు వాళ్ళ వాయిస్ వినిపించడానికి. సో క్లియర్లీ ఒక ఫంక్షనల్ ఎంగేజ్మెంట్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి. సో ద నీడ్ ఫర్ ఎ షిఫ్ట్. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సో పార్టిసిపేటరీ ప్రాసెస్ అనేది క్లియర్లీ వెరీ ఇంపార్టెంట్ అని మనకి తెలుస్తుంది. కాబట్టి సో 2-pronged అప్రోచ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్లీ ఇచ్చారు. సో ఫస్ట్ చూస్తే మనకి యాక్టివ్లీ ఎంపవరింగ్ కమ్యూనిటీస్. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది, హెల్త్ రైట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు ఇవ్వడం. అండ్ అలాగే సివిక్ అవేర్నెస్ అనేది మనం పెంచడం కానీ. అండ్ రియల్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మనం ఎఫర్ట్స్ అనేవి పెట్టడం ఈ హెల్త్ సిస్టమ్ అనేది. అండ్ సెకండ్ చూస్తే మనకి సెన్సిటైజ్ దిస్ హెల్త్ సిస్టమ్ టు మూవ్ బియాండ్ ఫ్రేమింగ్ పూర్ అవేర్నెస్. సో ఈ హై హెల్త్ కేర్ యూటిలైజేషన్ అనేది ఎక్కువగా ఉండాలి అంటే డెఫినెట్లీ అవేర్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి. సో దానికోసం ఈ హెల్త్ సిస్టమ్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం సెన్సిటైజ్ చేయాలి, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళలో. అండ్ ట్రూ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రిక్వైర్స్ దాట్ హెల్త్ ప్రొఫెషనల్స్ వ్యూ కమ్యూనిటీస్ యాజ్ పార్ట్నర్స్ కింద చూడాలి. ఈ ఎవరైతే కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో డిఫరెంట్ పీపుల్ వాళ్ళని రెసిపియంట్స్ కింద కాకుండా సో కొలాబరేటివ్గా వర్క్ చేయాలి వాళ్ళతో. సో టు అడ్రస్ దిస్ రూట్ కాజెస్ని అడ్రస్ చేయడానికి అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి అస్యూయేజింగ్ కన్సర్న్స్. ఇక్కడ అస్యూయేజింగ్ అంటే మీనింగ్ ఇంపార్టెంట్. అస్యూయేజింగ్ అంటే ఈజింగ్ లేదంటే రిలీవింగ్. సో కన్సర్న్స్ని మనం తుడిచిపెట్టడం, సో వాటిని రిలీవ్ చేయడం అని అర్థం వస్తుంది. సో వెహికల్ ఓనర్స్ డిజర్వ్ సపోర్ట్ ఆన్ యూజ్ ఆఫ్ ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్. సో ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ మేజర్ టాపిక్ ఇస్ రన్నింగ్. సో దానికి వెహికల్ ఓనర్స్కి సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి దే డిజర్వ్ సమ్ సపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే
ఇక్కడ ప్రస్తుతానికి ఇథనాల్ బ్లెండింగ్ అనేది యూఎస్ అండ్ బ్రాజిల్లో కూడా సో ఎక్కువగా ఉంది జనరలీ. అండ్ కంపారిటివ్లీ మన ఇండియాలో చూస్తే కంపారిటివ్లీ తక్కువగా ఉంది. ఇది జనరల్ ఇథనాల్ బ్లెండింగ్ అనేది 1970s ఆయిల్ షాక్ వచ్చినప్పుడు మనకి, అంటే ఆయిల్ షార్టేజ్ వచ్చినప్పుడు సో దాన్ని ఫైండ్ అవుట్ చేశారు, ఇలా ఇథనాల్ కూడా బ్లెండ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇది ఎఫిషియంట్ యూజ్ 5% నుంచి 100% వరకు కూడా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇథనాల్ అనేది ఎక్కువగా కార్బన్ న్యూట్రల్ కాబట్టి, అంటే కార్బన్ రిలేటెడ్ ఎమిషన్స్ అనేవి తక్కువగా రిలీజ్ చేస్తుంది కాబట్టి, సో దానికి ఒక బెటర్ ఆల్టర్నేటివ్ కింద ఈ ఇథనాల్ బ్లెండింగ్ని చూస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇది ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అండ్ అలాగే లోవర్ ప్రైస్కి వస్తుంది కాబట్టి, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఇది ఒక పాలసీ మనకి. సో ఇది ఒక ట్రేడ్ పాలసీ ఏంటంటే, సో ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంపోర్ట్స్ మనం చేసుకోకుండా డొమెస్టిక్ థింగ్స్కి మనకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాటిని ప్రమోట్ చేయడం. సింప్లీ ఇక్కడ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్స్టిట్యూట్ చేయడం, దాన్ని మనం ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటాం. సో మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని మనం ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకొని సో వాటిని సబ్స్టిట్యూట్ చేయడం, సో ఆ ఇంపోర్ట్ చేసుకునే ప్రొడక్ట్స్ని సబ్స్టిట్యూట్ చేయడం, దాన్ని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఎస్పెషల్లీ చూస్తే మనకి 20% ఇథనాల్ కానీ మనం ఇథనాల్ బ్లెండింగ్ కానీ యూజ్ చేసినట్లయితే ప్రస్తుతం ఒక $10 బిలియన్ అనేవి మన ఇండియన్ పాకెట్స్లోనే ఉంచుకోవచ్చు ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి. సో అంతా మనకి పాజిటివ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అండ్ దాంతోపాటు కూడా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఫార్మర్స్కి, ట్రేడర్స్కి, డిస్టిలర్స్కి కూడా. అండ్ ఈ ఎథనాల్ ఎకానమీ అనేది ఫుల్లీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫుడ్ స్టాక్స్ మీద, ఎందుకంటే ఈ ఇథనాల్ ఈజ్ నథింగ్ బట్, ఈ ఇథనాల్ దేని నుంచి తయారవుతుందంటే మొలాసెస్ ఏదైతే ఉంటుందో షుగర్ మేకింగ్లో, షుగర్ కేన్ నుంచి మొలాసెస్ కానీ, ఈ బ్రోకెన్ రైస్ అండ్ లేదంటే మెయిజ్ అంటే మొక్కజొన్న ఇట్లాంటివి ఉంటాయి కదా, సో వాటి నుంచి ఇథనాల్ అనేది తయారు చేస్తారు. ఈ ఇథనాల్ అనేది ప్రస్తుతం ఉన్న పెట్రోల్తో బ్లెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం E20 ఫ్యూయల్ అంటే మనకి 20% ఇథనాల్ ఉంటుంది, 80% మనకి పెట్రోల్ ఉంటుంది. సో ఆ రెండు కలిపి సో అట్లా తయారు చేస్తారు దాన్ని. సో ఎప్పుడైనా సరే ఈ షార్టేజెస్ వచ్చినప్పుడు, పెట్రోల్ షార్టేజెస్ అనేవి వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఇథనాల్ బ్లెండింగ్ చేసినట్లయితే మనం సో దాని నుంచి కొంతగా మనం యూజ్ అనేది పొందవచ్చు అని చెప్పేసి దీన్ని ట్రై చేస్తున్నారు ప్రస్తుతం. అండ్ దీంతో పాటుగా చూస్తే ఈ ఇథనాల్ యూజ్ చేస్తే మాత్రం కరోడ్ ఫ్యూయల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ కానీ మెటీరియల్ డ్యూరబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి లాట్ ఆఫ్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ వెహికల్స్ని ఏవైతే ఈ పెట్రోల్ కానీ ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కానీ యూజ్ చేస్తే వెహికల్స్ అనేవి కరోడ్ అయిపోతాయి, అంటే త్వరగా పోతాయి. సో దానివల్ల సో కొంచెం అప్రిహెన్షన్స్ అనేవి ఉన్నాయి పబ్లిక్లో. సో దానికి రిలేటెడ్ సొల్యూషన్స్ అనేవి మనం చూడాలి క్లియర్గా. ఇక్కడ చూస్తే మనకి BS2 నార్మ్స్ కానీ అప్గ్రేడెడ్ వెర్షన్స్ చూస్తే మనకి డెఫినెట్లీ అవి దీన్ని మిటిగేట్ చేయగలుగుతాయి, ఎఫిషియన్సీని బాగా యూజ్ చేసుకొని కరోజన్ అనేది జరగకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. కానీ ఓల్డర్ వెహికల్సే మనకి ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. సో అవన్నీ ఎలా అడాప్ట్ అవ్వాలి దానికి అని చెప్పేసి సో ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతో పాటుగా చూస్తే ప్రస్తుతం E27 అనేది మనం బ్రెజిల్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా మన ఇండియా ఆలోచిస్తుంది ప్రస్తుతం. అండ్ గవర్నమెంట్ చెప్తా ఉంది ఒక పక్క నుంచే తన రీసెర్చ్లో క్లియర్లీ నో హార్మ్, డెఫినెట్లీ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. కాకపోతే ఈ ఆటోమేకర్స్ ఎవరైతే ఈ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఎష్యూరెన్స్ అనేది రావాలి అని చెప్పేసి ఒకటి చెప్తా ఉన్నారు. సో అండ్ గవర్నమెంట్ అనేది ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ని కానీ వీటిని మస్ట్ డెఫినెట్లీ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేవి సో ఎక్కువగా ఉండేలాగా, హై పర్సెంటేజ్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ట్రాన్స్పరెన్సీ షుడ్ సపోర్ట్ దిస్ పాలసీ మూవ్స్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి బ్రింగింగ్ దెమ్ హోమ్, ఇండియా మస్ట్ హ్యావ్ నార్మ్స్ టు కీప్ సాక్రెడ్ రిలిక్స్ ఫ్రమ్ బీయింగ్ సోల్డ్. సో ఇక్కడ ఏంటంటే సింప్లీ ఒక థింగ్ ఏంటంటే పిప్రాహ్వా అని చెప్పేసి, పిప్రాహ్వా రిలిక్స్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో ఒక స్తూపాలో 1898లో ఎక్స్కవేట్ చేశారు. రిలిక్స్ ఈజ్ నథింగ్ బట్ అవశేషాలు, సో బుద్ధుని యొక్క అవశేషాలు. సో బోన్స్ కానీ ఇట్లాంటి ఆయన చనిపోయిన తర్వాత ఆయన బోన్స్ అనేవి కొన్ని రిలిక్స్ అనేవి అక్కడ దాచిపెట్టారు ఆ స్తూపంలో. సో దాన్ని ఎక్స్కవేట్ చేశారు. ప్రస్తుతం అవి ఒక హాంకాంగ్లో ఒక ఆప్షన్కి వచ్చాయి, హాంకాంగ్ ప్లేస్లో ఆప్షన్కి వచ్చాయి. సో కాకపోతే మన ఇండియన్ మినిస్ట్రీ అనేది, మన సైడ్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ అనేది వాళ్ళతో మాట్లాడి ఆప్షన్ అనేది క్యాన్సిల్ చేయించి సో కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ పెట్టి తిరిగి మన ఇండియా తీసుకొచ్చే విధంగా సో ఎఫర్ట్స్ అనేది పెడతా ఉంది. ఆల్రెడీ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. అండ్ ఇక్కడ చూస్తే మనకి కోఆర్డినేటెడ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్ చేసాం, మల్టిపుల్ మినిస్ట్రీస్, మిషన్స్ అందరూ కూడా సో ఈ ఆప్షన్ క్యాన్సిల్ చేసే విధంగా సో వర్క్ చేశారు. అండ్ ఒక నెగోషియేటెడ్ అరేంజ్మెంట్ ద్వారా
గోడ్రేజ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో సో అది బై చేసుకుందో, అది ఒక ఇన్నోవేటివ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద సో కొలాబరేట్ అయ్యి ఇండియాతో సో దాన్ని బ్యాక్ టు అవర్ కంట్రీకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అండ్ ఈ వరల్డ్ వైడ్ మనకి క్లియర్లీ ఒక మెసేజ్ సెండ్ చేస్తూ ఉన్నాం మనం, ఎందుకంటే బుద్ధిస్ట్ హెరిటేజ్ని మనం ఎప్పుడూ కాపాడుతామని చెప్పేసి ఒక మెసేజ్ అనేది వెళ్తూ ఉంది. అండ్ ఇండియా డెఫినెట్లీ కల్చరల్ అసెట్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి కానీ రికవర్ చేయడానికి కానీ డెఫినెట్లీ ఒక ఫ్రేమ్వర్క్ అనేది సెట్ చేసుకోవాలి. అండ్ ప్రస్తుతం చూస్తే మనకి ఫ్రాగ్మెంటెడ్ ఓనర్షిప్ ఉంది అండ్ కాంప్లెక్స్ లీగల్ స్టేటస్ అనేది దీనికి. అండ్ ఈ గ్యాప్స్ అనేవి ఎగ్జిస్టింగ్ లీగల్లో కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ ఈ గ్యాప్స్ అనేవి మనం ఫిల్ చేయాలి. అండ్ రోబస్ట్ ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి క్లియర్లీ లేదు. సో అది మనం డిజైన్ చేసినట్లయితే డెఫినెట్లీ ఈ కల్చరల్లీ సెన్సిటివ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే సేల్కి వెళ్తాయో సో దాన్ని మనం డెఫినెట్లీ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ప్రస్తుతం చూస్తే డిప్లొమాటిక్ ప్రెషర్ మీద ఎక్కువగా మనం బ్యాంక్ ఆన్ అయి ఉన్నాం, దాని మీద ఆధారపడి ఉన్నాం. అండ్ క్లియర్లీ మనం ఒక సెంట్రలైజ్డ్ డిజిటైజ్డ్ రిజిస్ట్రీ అనేది మెయింటైన్ చేయాలి కల్చరల్ అసెట్స్ రిలేటెడ్. అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ చేయాలి, ప్రొయాక్టివ్ ట్రాకింగ్ కానీ. అండ్ డెఫినెట్లీ ఎర్లీ అలర్ట్స్ ఉండాలి ఇలాంటి సేల్స్ జరిగినప్పుడు. సో లాస్ట్ మినిట్లో మనం ఒక రియాక్టివ్ పాలసీ కాకుండా సో ముందుగానే మనం ప్రివెంటివ్ పాలసీని అప్రోచ్ అవ్వాలి. అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కూడా మనకి ఈక్వల్లీ ఇంపారేటివ్, అంటే తప్పనిసరి. అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దిస్ డైవర్స్ స్టేక్ హోల్డర్స్, ఫిలాంథ్రఫిక్ ఫౌండేషన్స్ కానీ సో ప్రజలకి మంచి చేసే ఫౌండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిలాంథ్రఫిక్ ఫౌండేషన్స్ అని చెప్పేసి అంటాం. సో హెరిటేజ్ ట్రస్ట్లు కానీ సో వీళ్ళ దగ్గర నుంచి అడిషనల్ రిసోర్సెస్ కానీ ఎక్స్పర్టీస్ కానీ మనం మొబిలైజ్ చేసుకున్నట్లయితే కన్జర్వేషన్ బాగా చేయొచ్చు. సో ఈ కల్చరల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే సో ఈ బుద్ధ రిలేటెడ్ ఈ పిప్రాహ్వా రెలిక్స్ అనేవి ఉత్తరప్రదేశ్లో బయటపడ్డాయి. సో ఈ బుద్ధ బర్త్ ప్లేస్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎక్కడ బుద్ధుడు జన్మించాడో ఆ ప్లేస్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. సో ఆ ప్లేస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ట్యాక్స్ బిల్స్ పాస్డ్ వితౌట్ డిబేట్. కిరణ్ రిజిజు సేస్ గవర్నమెంట్ విల్ టేక్ అప్ ఇంపార్టెంట్ బిల్స్. సో ఇక్కడ మనకి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు, వెరీ ఇంపార్టెంట్. అండ్ స్పోర్ట్స్ బిల్ అనేది పాస్ అయింది లోక్సభలో. నేషనల్ యాంటీ డోపింగ్ అమెండ్మెంట్ బిల్ 2025 అండ్ అలాగే నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్, ఈ రెండు కూడా పాస్ అయ్యాయని చెప్తున్నారు. అండ్ దాంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ 2 బిల్ అనేది 2025 అప్డేటెడ్ వెర్షన్ కూడా మనకి పాస్ అయ్యింది లోక్సభలో. అండ్ ఇది ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు కొత్త యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఇది సింప్లీ ఈ కొత్త లాలో క్లియర్లీ ఆఫీషియల్స్కి ఎనార్మస్ పవర్స్ అనేవి ఇచ్చారు. ఎప్పుడైనా కానీ రైడ్కి వెళ్ళినా సర్చ్ ఆపరేషన్స్కి వెళ్ళినా సో ఆ పర్సన్స్ యొక్క పర్సనల్ ఈమెయిల్స్ అఫీషియల్స్ అనేవి తీసుకోవచ్చు. సోషల్ మీడియా అకౌంట్స్ని సెర్చ్ చేయొచ్చు. సో పర్సనల్ థింగ్స్ని అంటే పర్సనల్ ఫోన్ కూడా తీసుకొని మొత్తం అన్ని అందులో ఉన్న డేటా మొత్తం క్లియర్లీ చూడవచ్చు. సో అట్లాంటి అన్ఈవెన్ పవర్స్ అనేవి అఫీషియల్స్కి అనేవి ఇచ్చారు అండర్ దిస్ న్యూ యాక్ట్. సో ఎగ్జిస్టింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, సో దాన్ని రీప్లేస్ చేస్తూ అప్డేటెడ్ వర్షన్ అనేది దించారు 2025 ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ 2 బిల్ అని చెప్పేసి. సో అది లోక్సభలో పాస్ అయింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి రిఫ్ట్ బిట్వీన్ 2 బ్లాక్స్ కంటిన్యూస్ ఇన్ జెనీవా ప్లాస్టిక్స్ ట్రీటీ నెగోసియేషన్స్. సో ఇక్కడ 2 గ్రూప్స్ కింద ఫామ్ అయ్యారు, 2 బ్లాక్స్ కింద ఫామ్ అయ్యారు. ఇక్కడ వాళ్ళ మధ్య రిఫ్ట్ ఉంది, అంటే ఒక గొడవ లాంటిది ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ని కంటైన్ చేయడానికి ఎప్పటి నుంచో కూడా సిన్స్ 2022 నుంచి కూడా యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ క్లియర్లీ ఎఫర్ట్స్ పెడతా ఉంది. సో ఇవాల్వ్ అండ్ కన్సెన్సస్ తీసుకురావాలి అండ్ లీగలీ బైండింగ్ ట్రీటీ అనేది మనం సైన్ చేయాలి అని చెప్పేసి టు కంటైన్ దిస్ ప్లాస్టిక్ పొల్యూషన్ ల్యాండ్ మీద అండ్ అలాగే ఓషన్స్ మీద కూడా. సో దాని రిలేటెడ్ ఇక్కడ నెగోసియేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో అందులో ఒక గ్రూప్ ఏం చెప్తా ఉందంటే ఈ ప్లాస్టిక్ ప్రొడక్షన్ మీదే కట్స్ విధించాలి. సో ఒక క్యాపింగ్ అనేది పెట్టాలి మనం, అంటే ఒక లిమిట్ అనేది పెట్టాలి ప్రొడక్షన్ మీద. అండ్ ఇంకొక పక్క కంట్రీస్ ఏం చెప్తున్నారు అంటే సో లైక్ మైండెడ్ కంట్రీస్ అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్గా ఉండాలి. ఈ కటింగ్ అనేది చేసినట్లయితే సో అది ట్రేడ్ డిస్రప్షన్స్ అనేవి చాలా వరకు జరుగుతాయి. దానివల్ల ట్రేడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ రిలయంట్ ఆన్ దిస్ ప్లాస్టిక్ అని చెప్పేసి. సో వేస్ట్ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్గా ఉంటే సరిపోతుందని చెప్పేసి అపోజింగ్ స్టాన్సెస్ తీసుకున్నారు 2 గ్రూప్స్ కూడా. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆస్ట్రేలియా విల్ రికగ్నైజ్ పాలస్తీనియన్ స్టేట్ అట్ యుఎన్జిఏ. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ మీటింగ్లో డెఫినెట్లీ ఆస్ట్రేలియా అనేది పాలస్తీన్ స్టేట్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేస్తుంది అని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ అయిన యాంథనీ ఆల్బనీస్ క్లియర్లీ చెప్పారు మండే. అండ్ ప్రీవియస్లీ కూడా చూసాం మనం యునైటెడ్ కింగ్డమ్ అండ్ అలాగే కెనడా. సో లాట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు రికగ్నైజ్ దిస్ పాలస్తీనియన్ స్టేట్. సో ఎందుకంటే ఇజ్రాయిల్ గాజా వార్ ఆగాలి అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు యూటర్న్ తీసుకొని లాట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ రికగ్నైజింగ్ దిస్ ఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ దిస్ పాలస్తీనియన్ స్టేట్.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫిలిప్పైన్స్ విల్ బి పుల్డ్ ఇన్ టు ఎనీ వార్ ఓవర్ టైవాన్ డిస్పైట్ చైనాస్ ప్రొటెస్ట్ సేస్ మార్కోస్. సో ఇక్కడ ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ అయిన ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈయన ఏం చెప్పారంటే క్లియర్లీ, సో టైవాన్ మీద కానీ మీరు వార్కి వచ్చినట్లయితే డెఫినెట్లీ ఫిలిప్పైన్స్ కూడా డెఫినెట్లీ మీ మీదకి వార్కి వస్తుందని చెప్పేసి చైనాకి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారు. సో ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు చైనాకి డిస్పైట్ చైనాస్ ప్రొటెస్ట్. ఏంటంటే ఎందుకంటే సో డిస్పైట్ దిస్ వార్నింగ్, టైవాన్ అనేది ప్రాక్సిమిటీ అంటే చాలా దగ్గరగా ఉంది కాబట్టి, ఈ సెల్ఫ్ రూల్డ్ ఐలాండ్ ఏదైతే ఉందో టైవాన్ అది ఫిలిప్పైన్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ఒక రీజన్. అండ్ లాట్ ఆఫ్ ఫిలిపినో వర్కర్స్ అనేది టైవాన్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ చైనా మీద కానీ మీరు వార్కి వెళ్ళినట్లయితే టైవాన్ మీద వార్కి వెళ్ళినట్లయితే చైనా, సో డెఫినెట్లీ టైవాన్ తరపున ఫిలిప్పైన్స్ అనేది వార్లోకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి హర్మన్ప్రీత్ హోప్స్ టు బ్రేక్ విమెన్ ఇన్ బ్లూస్ జింక్స్ అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇక్కడ విమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవబోతుంది September 13 నుంచి. సో హోమ్ సాయిల్ అంటే ఇండియాలోనే జరగబోతుంది విమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్. సో ఇక్కడ టు బ్రేక్ విమెన్ ఇన్ బ్లూస్ జింక్స్ అంటే బ్యాడ్ లక్ మీనింగ్ వస్తుంది మనకి. అండ్ దాన్ని ఆ బ్యాడ్ లక్ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు హర్మన్ప్రీత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇండియాస్ బిడ్ టు హోస్ట్ 2036 ఒలింపిక్స్ అండ్ కంటిన్యూస్ డైలాగ్ ఫేస్. మన స్పోర్ట్స్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవియా క్లియర్లీ చెప్పారు ఇక్కడ, ఇండియా హోస్ట్ ఏదైతే బిడ్ అయితే వేస్తూ ఉందో 2036 ఒలింపిక్స్ని కండక్ట్ చేయాలని. సో అది కంటిన్యూస్ డైలాగ్ ఫేజ్లో ఉంది డెఫినెట్లీ. ఎందుకంటే రీసెంట్లీ ఆ డిస్కషన్స్ అనేవి పాజ్లో ఉన్నాయి. ఎందుకంటే న్యూ ఐఓసీ ప్రెసిడెంట్ వచ్చారు కదా, కిర్స్టీ కావెంట్రీ అని చెప్పేసి మనం ప్రీవియస్లీ చదువుకున్నాం. సో దట్ ప్రస్తుతానికి ఆ టాక్స్ అనేవి కంటిన్యూస్ డైలాగ్ ఫేజ్లో ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వీ డిజర్వ్ టు బీ ఇన్ ఏషియన్ కప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే Under-20 విమెన్స్ ఏషియన్ కప్ ఫుట్బాల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 2 decadesలో క్లియర్లీ ఏషియా కప్కి ఫస్ట్ టైం ఇన్ 2 decades మనకి Under-20 విమెన్ కేటగిరీలో ఇండియా అనేది క్వాలిఫై అయింది. సో ఏషియన్ కప్ ఫుట్బాల్కే సో ఒక హిస్టారిక్ ఫీట్ అని చెప్పొచ్చు ఇది. సో ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ చూసాం స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో అన్ను హోప్స్ టు గో పాస్ట్ 64 మార్క్ ఇన్ జపాన్ ఇన్ ఏ మంత్స్ టైమ్. సో అన్ను రాణి, సో షీ రిలేటెడ్ టు జావెలిన్ త్రో, విమెన్స్ జావెలిన్ త్రో, వెరీ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ వీడియోలు ఇక్కడ దాకా వచ్చినట్లయితే డెఫినెట్లీ డూ కామెంట్ అండ్ డూ లైక్. అండ్ వీడియో మీరు డెఫినెట్లీ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి సో దట్ నోటిఫికేషన్ వెంటనే వస్తుంది అప్లోడ్ చేసిన వెంటనే. So that's it. Thank you for watching.